మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి నేను మన వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, సో ఒకరోజు హోం మంత్రి కావాలనుకుంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఒకరోజు అంటే 8 hours జస్ట్. మనకి ఈ హీరో అర్జున్ మూవీ ఉంది కదా, ఒక్కరోజు ముఖ్యమంత్రి అట్లాగా మొత్తం ఒక రోజులో మొత్తాన్ని చేసి పారేస్తాడు. అట్లాగే ఒకరోజు ఆయనకే చాలా ఉన్నాయి ఆయన కన్సర్న్స్, ఏది ఈ ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు అనేది ఆయన భావనలాగా ఉంది. మరి హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా అడిగారు. బహుశా గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆయన్ని చాలా దుర్మార్గంగా ఆయన హ్యాండిల్ చేసిన వాళ్ళందరి పని పట్టడానికి ఎలా చూస్తున్నారండి అదంతా? అసలు ఎందుకని ఇంత ఆయన ప్రభుత్వంతో చెప్పుకోవాల్సింది ఎక్కడో అమెరికా వెళ్ళి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? వాసుదేవ్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికి అట్లానే 99 ప్రేక్షకులందరూ నమస్కారాలు. సార్, నా వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉందండి సార్. నా వాయిస్ వస్తుందా? వస్తుందండి, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. రఘురామకృష్ణరాజు గారు బాధ పాపం పగాడికి కూడా రాకూడదేమో అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎందుకంటే ఒకప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉండేవాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా సీట్ ఇచ్చినప్పుడు రఘురామకృష్ణ అంటే పెద్ద ఫిగర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఫిగర్ అంటే వేరే విధంగా సార్, అంటే ఒక పర్సనాలిటీగా ఉండేవాడు పాపం. దాని తర్వాత ఎప్పుడైతే రోజు రచ్చబండని చెప్పి ప్రతిరోజు మీడియాలో జర్నలిస్టులు రోజు లేదా యాంకర్లు రోజు మాట్లాడిన ప్రతిరోజు పెట్టి వీడియోలు పెట్టినా మెల్లిమెల్లిగా డౌన్ అవుతా వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో ఆఖరికి ఎమ్మెల్యే సీటుకి పరిమితం అయ్యాడు. మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. మంత్రి పదవి కాకపోతే కనీసం నన్ను చూసి స్పీకర్ అన్నా కూడా, నేను లేకపోతే అసలు ఈ కూటమి ఎక్కడ ఉంది, వీళ్ళ ముగ్గురు భాగస్వామి కలపటంలో నేనే కీలక పత్రిక అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఒకసారిగా ఏదైతే అమెరికా వెళ్ళి పాపం వాళ్ళ దగ్గర ఈయన మొర చెప్పుకుంటున్నాడు, అయ్యా కనీసం ఒక్క రోజన్నా నాకు 8 గంటలన్న మంత్రి పదవి ఇవ్వండి అని. అది మేక్ ఏ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉండేది వాసుదేవన్ గారు. వాళ్ళు ఏంటంటే ఎవరన్నా కోరికలు తీర్చడం కోసం, ఎవరన్నా కోరికలు తీరని కోరికలు ఉంటే వాళ్ళు ఏమన్నా చివరి స్టేజ్లోనో అట్లా ఉంటే మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఏదో, ఆ ఫౌండేషన్ ద్వారా ఒకరోజు పోలీస్ ఆఫీసర్ గానో లేదంటే ఒకరోజు వాళ్ళు అనుకున్నట్టుగా, ఎందుకంటే చివరి దశలో ఉన్నప్పుడు అలా చేస్తారనమాట. నాకు ఈరోజు చూస్తే జాలి కలుగుతా ఉంది. ఆయన 8 గంటల అవకాశం ఇస్తాడంటే బ్లడ్ బుక్ రాస్తాడంట మళ్ళీ. అంటే ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి నేను ఒక బ్లడ్ బుక్ రాస్తానని చెప్పి అక్కడ చెప్పటం అని అంటే ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు చూడండి. ఎవరో ఒక ప్లకార్డు రప్ప రప్ప అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్ గారి మీటింగ్కి వచ్చి ప్లకార్డు ప్రదర్శిస్తే దాన్ని ఎవరో మీడియా వాళ్ళు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎవరో ప్రదర్శించాడు సినిమా డైలాగ్ అని చెప్పి జగన్ గారు అంటే రప్ప రప్ప అన్నారు, కుత్తుకల్లో కోస్తామన్నారు, తలకాయలు నరికేస్తామన్నారు అని చెప్పి నానా యాగి చేసినటువంటి ఆ నీచపు మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు. మరి ఈ రోజు సాక్షాత్తు నాకు కానీ ఒక 8 గంటలు కూడా వద్దు, ఒక 6 గంటలు కానీ హోంమంత్రి ఇస్తే బ్లడ్ బుక్ రాస్తాడంట. మరి దీన్ని ఏమనాలండి? ఇవాళ వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చూశానండి. వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్ లో పుస్తకావిష్కరణకి వెళ్ళి నాయుడు గారు ఏమంటాడంటే రప్ప రప్ప అనే వాటిని సమర్థించడం కరెక్ట్ కాదండి అంటాడు. అలాంటి సమర్థించేటటువంటి పాలకులకు మద్దతు తెలపడం కరెక్ట్ కాదంటాడు. ఎవరు మద్దతు ఇచ్చారు? రప్ప రప్ప అని పీకలు కోస్తుంది ఎవరు? వినుకొండలో రషీద్ పీక దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళ పీకలను కూడా కోస్తుంది ఎవరు? కోసింది ఎవరు? మరి వెంకయ్య నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పాలన కనపడలేదా? సో రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారో మీ దగ్గర ఉందా? అంటే డూ యూ హ్యావ్ ఎనీ, ఆయన అన్నట్టు చదివాం కానీ వినలేదు. అంటే ఈనాడు రాసింది కదా సార్, ఈనాడు మరి వెంకయ్యనాయుడు గారి గురించి తప్పుగా అయితే రాయదు కదా. ఎందుకంటే ఆయనకు కిరణ్ కన్నా తానసభలో మాట్లాడాట కదా. అంటే డూ యూ హ్యావ్ ఎనీ దట్ ఆడియో? రాసింది చదివాం, మీ దగ్గర ఉన్న ఆడియో ఉందా? అదే సార్, నేను పొద్దున్న పేపర్ చూస్తే తెలిసింది. కొద్దిసేపటికి వస్తాయి కదా ఆయన మాట్లాడారంటే, ఖచ్చితంగా వీడియోలు ఉండదు కాబట్టి చూద్దాం దాన్ని. సో అందుకని ఆయన మాట్లాడినది రఘురామకృష్ణరాజు గారిది అడుగుతున్నానండి. రఘురామకృష్ణరాజు గారు తానా సభల్లో మాట్లాడింది. రఘురామకృష్ణరాజు గారు తానా సభల్లో మాట్లాడింది ఉందండి. ఎందుకంటే అది ఆల్రెడీ బాగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. నేను వెంకయ్యనాయుడు గారు మీరు మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు గారు కొంచెం బ్యాలెన్స్డ్ గా మాడతారు. ఆయన అన్న ఉద్దేశం మీకు సమంగా అర్థమై ఉండకపోవచ్చు. అది ఎవరికి వర్తించాలో వాళ్ళకే వర్తిస్తుంది. సార్ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఎవరికి ఎమ్మెల్యేలందరూ చేయగలిగితే నేను హోమ్ శాఖే కోరుకుంటా. హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది. కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది. నా రక్తపుచారులన్నీ నాకు గుర్తున్నాయి, అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి. కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్ లో నేను ముందుకెళ్తా. అంటే ఎమ్మెల్యేలు అందరూ కోరుకొని మంత్రి పదవి ఇచ్చేస్తే బ్లడ్ బుక్ అనేది చూపిస్తాడంట. ఏది? ఒక డిప్యూటీ స్పీకర్
అది కూడా అమెరికాకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎంతకంటే దౌర్భాగ్యం అంటే క్యాబినెట్ లోపల లేకపోతే రెండోది క్యాబినెట్ ఇండోర్ తెలియజేయాల్సిందో సోల్ ఆయన బయట గురించి కూడా మాట్లాడారు. సార్ నాకు వాయిస్ కట్ అవుతుంది. క్యాబినెట్ ఇండోర్ సోల్ గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. చెప్పండి. ఎందుకంటే సార్ ఇండోసోల్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే భూములు కేటాయించింది. బట్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నటువంటి కరేడు ప్రాంతంలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండోసోల్ కు సంబంధించి వాళ్ళు 500 కోట్లు ప్రభుత్వానికి కూడా భూసేకరణకు డబ్బులు కూడా ఇచ్చారు సార్. భూసేకరణకి ఇండోసోల్ వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు 500 కోట్ల రూపాయలు. ఏదైతే